హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ సోరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక లేత సోరకాయని గుజ్జు తీసేసి తురుముకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 స్పూన్ నెయ్యి వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా కిస్మిస్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అదే నెయ్యిలోకి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న సోరకాయని వేసేసుకోవాలి. సోరకాయ వేసుకున్న తర్వాత ఇట్లా దగ్గర కలుపుకుంటూ ఒక 4 నుంచి 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. సోరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఇట్లానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మొత్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ వరకు తీసుకొని పోసేసుకోండి. పాలు పోసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇట్లా పాలు మొత్తం ఇంకిపోయి దగ్గర పడిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే మీరు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోయి ఇట్లా లూజ్ అయిపోతుంది. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు ఇట్లా కలుపుతూ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి అట్లనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని చివరిలో కొద్దిగా నెయ్యిని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, సొరకాయ హల్వా చాలా చక్కగా టేస్టీగా సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.